జనసేన పార్టీ కువైట్ కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా రైల్వే కోడూరు పట్టణంలో ప్రతి వీధి తిరుగుతూ జనసేన పార్టీ గురించి, గ్లాసు గుర్తు గురించి మరియు కమలం పార్టీ గురించి తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మన గ్లాసు గుర్తు మీద ఓటేసి విజయవంతంగా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఏదైతే మన అరవ శ్రీధర్ గారు ఉన్నారో ఆయన నిజాయితీ గల వ్యక్తి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గ్లాసు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు అయితే ఎక్కడ పోటీ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మనం అందరం గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అభివృద్ధిలో భాగంగా ఈ ఉమ్మడిగా మనం అందరం కలిసి పోటీ చేస్తున్నాము. బీజేపీ, జనసేన, టీడీపీ ప్రతి ఒక్క అభ్యర్థిని మనం అందరం గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఆయన పనితీరుతో కాబట్టి మార్పు దిశగా, మార్పు కోసం రైల్వే కూడా ప్రజానికంతా కూడా ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా మే 13 తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. ముస్లిం సోదరుల నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళతో పాటు రైల్వే కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ కొరమొట్ల శ్రీనివాసుల్ని 4 సార్లు గెలిచి అభివృద్ధి అనేది మాట మర్చిపోయినటువంటి రైల్వే కూడా ప్రజానికానికి అతను ఓడించి ఈ ఎన్డీఏ కూటమి పెట్టినటువంటి అరవ శ్రీధర్ని గెలిపించి నిజమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పి నమ్ముతున్నారు. ఆ దిశగా ఓటర్లు మార్పు కోసం ఆలోచిస్తున్నారు. రాబోయే ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా 25,000 మెజారిటీతో జనసేన అభ్యర్థి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ గెలబోతుందని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలను. మన అరవ శ్రీధర్ గారికి జనసేన తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన గెలుపు కోసం జనసేన అయితేనేమి, టీడీపీ కానీ, బీజేపీ కానీ కూటమితో బాగా తిరిగి పనిచేస్తున్నాం. ఎంతగా నైట్ కూడా యాక్చువల్గా 10 వరకు కూడా మేము అందరం కూడా బాగా కష్టపడుతున్నాం. దేవుని దయ వల్ల ఒక 40,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గెలుపు అనేది. కాబట్టి అందరం కూడా బాగా కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ.